హాయ్ హలో వెల్కమ్ టు రేణుకా హోమ్ మేకర్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒక మగ్గం వర్క్ బ్లౌజు కటింగు చూపించాలనుకుంటున్నానండి. ఒకసారి చూసి ట్రై చేయండి మీరు, ఓకేనా? చూడండి, ఇగో ఇది వచ్చేసి నెక్కు మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. నెక్కు ఈ విధంగా వచ్చింది మనకు. ఇది వచ్చేసి హ్యాండ్స్. అంటే కొంతమందికి బార్డర్ వస్తుంది, నెక్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది తెలియదు కదా, అందుకోసమని మీకు చూపించాలనుకుంటున్నా. చూడండి ఎలా ఉందనేది, చూసి చెప్పండి. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి లైనింగ్ అనమాట. మనకు 1 మీటరు లైనింగ్ తీసుకున్నా నేను, 4 లేయర్స్గా వేసుకున్నా. మనకు ఇది మీటరే తీసుకోవాలని ఏం లేదండి, మన సైజుని బట్టి అనమాట. మన సైజుని బట్టి మనం తీసుకోవాలి, ఎంత పడుతుంది అనేది చూసి. ఇది నేను 4 ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని, ఇగో ఇదే సైజ్ అనమాట. మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని దాన్ని ఉల్టా తీసుకొని మనం సైజ్ ఎంత ఉంది అంటే ఒక 9.5 వచ్చింది మనకి. 9.5 వచ్చింది. కుట్లలో కలుపుకొని పైకి ఒక 1/2 ఇంచు, కిందికి ఒక 1/2 ఇంచు కలుపుకొని 10.5 అవుతుంది మనకు. 10.5 ఇక్కడ పెట్టేసుకోవాలి. మళ్ళీ అదేవిధంగా 3 ఇంచెస్ దగ్గర కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఫిట్టింగ్ వచ్చేసి ఒక 6.5 అనమాట. 6.5 మెజరింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఆర్మోల్స్ దగ్గర వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి ఆర్మోల్స్ దగ్గర ఫిట్టింగ్ వచ్చేసి 7.5 అనమాట. ఈ 2 మార్కింగ్ పెట్టుకున్నాయి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఈ 10.5 పెట్టుకున్న మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఇలా మెల్లగా కలిపేసుకోవాలి ఈ విధంగా. ఇక్కడ కొంచెం మనం కుట్లలాగా పెట్టుకుంటాం కదా, అది కొంచెం తక్కువ అయింది మనకు. అంటే 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, 2.5 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ కొంచెం తక్కువ అయింది, వేసుకోవాలి. ఇక్కడ పైన మాత్రం కరెక్ట్గానే ఉంది మనకు. ఇది కుట్టుకునేటప్పుడు వేసుకోవాలి. ఇదైతే మార్కింగ్ ఇంతే. ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నా. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్నగా టక్స్, ఇక్కడ చిన్నగా టక్స్, పైన ఒక చిన్న సెంటర్లో ఒక చిన్నగా టక్స్ ఇచ్చుకొని, ఇక ఇది చూడండి, ఇక్కడ మనం లోజంక్ అంటారు కదా, అదైతే నేను కుట్టేటప్పుడు తీసుకుంటాను అనమాట. అప్పుడు తీసుకుంటేనే బాగుంటుంది మనకి. ఇప్పుడు వచ్చేసి మనం వెనక భాగం కట్ చేసుకుందాం. ఇది వచ్చేసి నేను డబల్ ఫోల్డ్ వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ మనం కట్ చేసుకునే ముందు ఈ మెయిన్ పార్ట్ నెక్ ఉంది కదా, డిజైన్ వచ్చింది, దీన్ని మనం ఒకసారి మెజరింగ్ తీసుకోవాలి. ఇలా వేసుకొని నీట్గా ఫోల్డ్ లేకుండా వేసుకొని ఈ నెక్ షోల్డర్ దగ్గర, నెక్ దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ బయటికి ఇలా టేప్ పెట్టేసుకోవాలి. ఇగో ఇక్కడ వరకు అలా పెట్టేసుకొని మళ్ళీ అదేవిధంగా అటు సైడ్ కూడా నెక్ దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ చూసుకోవాలి మనం ఎక్కడ వరకు వస్తుంది అనేసి. ఇగో ఇక్కడ వరకు వచ్చింది, నేను మార్కింగ్ పెట్టినా కదా, అక్కడ వరకు వచ్చిందనమాట. అక్కడ వరకు చూసుకుంటే మనకు 12 ఇంచులు వచ్చిందనమాట. ఇంకా అదేవిధంగా మనం ఇక్కడ నెక్ దగ్గర, షోల్డర్ పైననే నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ పైకి పట్టుకొని కింద డిజైన్ వచ్చిన వరకు ఎంత ఉంది అనేది చూసుకోవాలి. అంటే మనకు 14.5 వచ్చింది. ఎందుకు అంటే ఒక్కొక్కసారి మనం మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చినా కూడా ఒక్కొక్కసారి తక్కువ ఎక్కువ వేస్తుంటారనమాట. మనమే కొంచెం చిన్న ఉంది పెద్దగా పెట్టండి అంటే ఒక్కొక్కసారి పెద్దగా కూడా పెడుతుంటారు. దానికోసం మనం ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఒకసారి బెటర్ అనమాట. మనం మామూలుగా బ్లౌజ్కి అయితే ఎలా చూసుకుంటామో అదే విధంగా చూసుకోవాలి. మనం మెజర్మెంట్ బ్లౌజ్కి అయితే ఇలా చూసుకుంటాం అనమాట. షోల్డర్ మీద సెంటర్లో పెట్టేసి
ఇక్కడ చూసుకుంటాం ఎంత ఉందనేది. ఆ విధంగా చూసుకోవాలి మనం. ఇలా ఇప్పుడు మనకు 14.5 ఇంచులు వచ్చింది ఇక్కడ వరకు. అయితే మనం దాన్ని ఇప్పుడు లైనింగ్ మీద పెట్టుకోవాలి. ఈ విధంగా 14.5 వచ్చింది కదా, పైకి షోల్డర్ పైకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పట్టుకున్నందుకు మనం కిందికి కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి కాబట్టి 15 పెట్టేసుకున్నాం ఇప్పుడు. అదేవిధంగా షోల్డర్ వచ్చేసి మనకు 12 ఇంచులు వచ్చిందనమాట. 12 ఇంచులలో సగం అంటే 6 వస్తుంది మనకు. అదే మనం ఇక్కడ పైన పెట్టేసుకుంటున్నాం అనమాట షోల్డర్స్. ఇలా ఒక లైను గీసేసుకుంటే మనకు సరిపోతుంది. అదేవిధంగా నెక్కు వచ్చేసి ఒక 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాం అనమాట. అంటే 2 ఇంచులు, 2 ఇంచులైనా పెట్టుకోవచ్చు, ఒక 2.5 ఇంచులైనా పెట్టుకోవచ్చు మనం. మళ్ళీ ఇక్కడ హార్మోల్స్ దగ్గర అనమాట, షోల్డర్ దగ్గర హ్యాండ్స్ సైడు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పట్టుకొని ఈ విధంగా స్ట్రైట్గా టేపు వేసే ఈ రౌండ్ పైది కాదండి, ఇప్పుడు నేను ఫింగర్ పెట్టినా కదా అది అనమాట. ఇక్కడ వరకు ఈ కుట్టు నడుము సైడ్ కుట్టు ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు చూసుకోవాలి. చూసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి మనం. నేను ఎక్కడ పెట్టేసుకుంటున్నానో అక్కడ 6 ఇంచులు పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని వెనక సైడు కుట్లు అంటే వెనక భాగాన్ని 2 కరెక్ట్గా అనుకొని ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి కరెక్ట్గా ఒక్క దగ్గర పట్టుకొని ఈ విధంగా టేపు ఇలా చూసుకోవాలి. అది ఎక్కడ వరకు వచ్చిందో ఆ టేప్ని మళ్ళీ డబల్ ఫోల్డ్ చేయాలి. బ్లౌజ్ ఏ విధంగా చేసినాం ఆ విధంగా అది ఎక్కడ వరకు వచ్చిందో అది పట్టుకోవాలి. మనకు ఎంత వచ్చిందంటే 8.30 వచ్చింది, అంటే మనం 9 పెట్టుకుంటున్నాం. ఇది ఫిట్టింగ్ అనమాట, 9 పెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఆర్మోల్స్ దగ్గర కూడా 9 పెట్టేసుకోవాలి మనం. ఈ 2 లైన్లు ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత 2.5 ఇంచులు మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కింద కూడా అదేవిధంగా నడుము దగ్గర 2.5 ఇంచులు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచు పెట్టుకోవాలి. ఇక్కడ మనం 6 ఇంచులు పెట్టుకున్నాం కదా, అందులో సగం అంటే 3 ఇంచెస్ అనమాట. 3 ఇంచెస్ పెట్టేసుకోవాలి. ఇక చూడండి ఇక్కడ కూడా 3 ఇంచెసే ఉంటుంది అనమాట. ఈ మార్కింగ్ కూడా 3 ఇంచెసే ఉంటుంది. ఇప్పుడు ఈ 3 ఇదిగో చూడండి, ఇది 1.5 ఇంచు పెట్టుకున్నాం కదా, ఈ 3 డాట్స్ మనం ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ మనం తీసుకొని ఇప్పుడు 2 కుట్లు ఒక దగ్గర పట్టుకొని నెక్ ఈ విధంగా కరెక్ట్గా అనుకొని ఒక 1/2 ఇంచు పైకి ఒక 1/2 ఇంచు కిందికి పట్టుకొని చూసుకోవాలి ఎంత వచ్చింది అనేది. అది ఎంతైతే వస్తుందో అంత మనం ఇక్కడ పెట్టేసుకోవాలి నడుము దగ్గర కింద నుంచి. ఇప్పుడు మనం పైన 2 ఇంచులే పెట్టుకున్నాం కదా షోల్డర్ దగ్గర, మళ్ళీ ఇక్కడ కూడా 2 ఇంచులే పెట్టుకుంటున్నా. ఈ 2 లైన్లు ఇలా కలుపుకుంటున్నా. కలుపుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు గ్యాప్లో ఇలా రౌండ్ చేసేసుకుంటున్నా నేను. చూడండి ఇదైతే మార్కింగ్ ఇంతే. ఇప్పుడు నేను కటింగ్ చేసుకుంటున్నా. ఈ నెక్ వచ్చేసి ఇప్పుడు కటింగ్ చేసుకోవద్దనమాట. ఇలా నేను ఏ విధంగా కట్ చేస్తున్నా ఆ విధంగా కట్ చేయాలి. చూడండి ఈ విధంగా అనమాట. కట్ చేసిన తర్వాత ఇక్కడ 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 చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి మనం. టక్స్ ఇచ్చుకున్న తర్వాత దీన్ని వెనక భాగాన్ని వేసి మనం ఇప్పుడు ముందు భాగం చేసుకుంటాం అనమాట. ఇది ఇలా వేసుకుంటే క్రాస్ అనమాట, క్రాస్ బ్లౌజు. స్ట్రైట్గా అయితే మనకు స్ట్రైట్గా వేసుకోవాలి క్లాత్ మీద.
ఇది క్రాస్ది కాబట్టి ఆ నెక్ మనం వెనక సైడ్ నెక్ది ఉంది కదా, అది బయటికి ఇలా పెట్టేసుకొని పెట్టుకో. ఇది మామూలుగా బ్లౌజు ఒక 2 ఇంచెస్ మలిచి అలా చూపిస్తారు కదా, అది అవసరం లేదు మనకు. ఇప్పుడు ఆ బ్లౌజ్ ఎలా ఉందో, నెక్ అయితే ఇక్కడ వరకు వచ్చింది. ఆ నెక్ది వదిలిపెట్టేసుకొని మనం ఈ బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మొత్తం మార్కింగ్ చేసేసుకోవాలి. చూడండి నేను ఏ విధంగా గీస్తున్నానో అదే విధంగా చేసుకోవాలి. ఇది గీసుకున్న తర్వాత దీన్ని తీసేసి మనకు ఈ నడుము సైజు సైడ్లో ఉంది కదా, అది 1 ఇంచు ఎక్స్ట్రా గీసుకోవాలి ముందు దానికి. ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకొని మెజర్మెంట్ బ్లౌజు ఈ విధంగా ఫోల్డ్ లేకుండా ఇలా మనం నెక్కు మంచిగా వచ్చేలాగా వేసుకొని, ఈ విధంగా వేసుకొని నెక్ సైడు షోల్డర్ మీద నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి పట్టుకొని ఈ రౌండ్ అనేది ఎక్కడ వరకు వస్తుందో ఇక చూడండి ఇలా అన్నమాట. ఈ రౌండ్ అనేది ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు మనం చూసుకోవాలి. ఎంత వచ్చిందంటే మనకు 6 వచ్చిందనమాట. ఆ 6ని మనం ఇక్కడ పెట్టేసుకోవాలి. ఈ విధంగా గీసిన తర్వాత రౌండ్గా ఇలా చేసుకోవాలి. మనం చేసుకున్న తర్వాత కింద నుంచి ఇక్కడ పైకి, ఇక్కడ కింద నుంచి ఇది వెనక భాగం అంటారు కదా, అది ఇప్పుడు ముందు భాగం చేసుకుంటాం మనం. వెనక నెక్కుది ఇది 3 ఇంచెస్ పెట్టుకోవాలి మనం ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ సైడు 2 ఇంచెస్ పెట్టుకోవాలి మనం. 2 ఇంచెస్ పెట్టుకొని 2 ఇంచెస్ దగ్గర నుంచి ఈ విధంగా గీసుకోవాలి. మనమైతే మామూలుగా 2 ఇంచెస్ అంటే ఇక్కడ వరకు వస్తుంది, దాన్నే కొంచెం పైకి ఇలా గీసుకుంటే సరిపోతుంది మనకు. ఇలా గీసుకోవాలి. ఇదైతే మార్కింగ్ ఇంతే కటింగ్ చేసుకుంటున్నా నేను. ఇక చూడండి నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా కట్ చేసుకోండి, అప్పుడు నీట్గా వస్తుంది మనకు. ఓకేనా. దీన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు క్రాస్ పీసెస్ కట్ చేసుకోవాలి. మనం క్రాస్ పీసెస్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే అటు ఇటు క్రాస్గా ఉన్న పీసులు మాత్రం చేసుకోవద్దు, ఇలా స్ట్రైట్గానే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 3.5 పెట్టిన నేను. నడుము సైజ్ వచ్చేసి మనకు మొత్తం కలిపి 12 వస్తుంది కాబట్టి 12 ఇక్కడ పెట్టుకోవాలి మనం. పొడుగు 12 పెట్టుకోవాలి ఈ విధంగా. ఇక్కడ 2.5 పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఇలా కలిపేసుకోవాలి కొంచెం క్రాస్గా వచ్చేలాగా. ఇప్పుడు కటింగ్ చేసేసుకోవాలి. ఇలా ఇది కటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని
ఇప్పుడు మెయిన్ పార్ట్ తీసుకొని ఇక్కడ వేస్ట్ క్లాత్ వచ్చింది కదా మనకు దారాలు దానిని మనం కుట్లలకి ఎంతైతే పట్టుకుంటామో అంత వదులుకొని మిగతాదంతా తీసేసుకోవాలి. ఆ విధంగా తీసుకుంటేనే నీట్గా ఉంటుంది అన్నమాట, మనకు నీట్గా వస్తుంది, మనకు కట్ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్ని మనం 2 ఒకేసారి వేసుకొని 4 ఫోల్డ్ చేసుకొని చేసుకోవద్దు మనం ఎప్పుడైనా సరే. మగ్గం వరకుది మామూలుగా అయితే మనం లైనింగ్ బ్లౌజ్ది 4 ఫోల్డ్ చేసి ఒకేసారి కట్ చేసుకుంటాం అన్నమాట. ఈ డిజైను ఇదంతా పోతుంది మనం ఒకేసారి వేసుకుంటే. దాన్ని ఇలా 2 కింద ఒక హ్యాండ్స్కి ఫోల్డ్ చేసుకోవాలి. 2 కింద నుంచి డిజైను పైనుంచి డిజైను సమానంగా వచ్చినాయా లేవా చూసుకొని, ఎక్కడ కూడా కొంచెం క్లాత్ అటు ఇటు క్రాస్గా పోకుండా చూసుకొని మనం ఇక చూడండి కింద నుంచి కూడా ఇంకొక హ్యాండ్స్ దగ్గర నుంచి వస్తాయి కదా కుట్టు, అది కూడా చూసుకోవాలి ఎక్కడ వరకు వచ్చిందని చూసుకొని, రెండింటికి మధ్యలో గ్యాప్ వచ్చేటట్టుగా చూసుకొని అక్కడ చిన్నగా మార్క్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు హ్యాండ్ కూడా కట్ కాకుండా ఉండడానికి. ఇంకొకటి ఇక్కడ గ్యాప్ ఎక్కువ వచ్చింది కదా అని చెప్పేసి అక్కడ కూడా రాదు, అందుకోసం ఇలా పెట్టుకున్న తర్వాత లైనింగు వేసేసుకొని ఇలా కరెక్ట్గా వేసుకొని ఇక చూడండి కరెక్ట్గా వచ్చేసింది మార్కింగ్ పెట్టుకున్న దగ్గరికి. ఇంకా కొంచెం క్లాత్ మనకు కావాలి అంటే తర్వాత మనం కుట్టుకునేటప్పుడు వేసుకోవచ్చు అన్నమాట. కొంచెం అంత క్లాత్ తక్కువ అయింది కదా ఇక్కడ, అది మనం తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1/2 ఇంచు వదులుకొని మనం ఇలా కటింగ్ చేసుకోవాలి. మార్కింగ్ ఎక్కడ వరకు అయితే పెట్టుకున్నామో అక్కడ వరకు కటింగ్ చేసుకోవాలి మనం. ఈ విధంగా ఇంకా చూడండి ఇక్కడ కట్ కాకుండా వచ్చింది కొంచెం అంత గ్యాప్లో. మనం ఇది కూడా సేమ్ అదే విధంగా 2 సమానంగా అనుకొని మనం 2 ఈ విధంగా చూసుకోకపోతే క్రాస్ పోతుంది అన్నమాట, డిజైన్ అటు ఇటు పోతుంది, మంచిగా కొట్టదు. ఇప్పుడు అనుకున్న తర్వాత మళ్ళీ మెయిన్ పార్ట్ వేయకుండా మళ్ళీ లైనింగ్ పార్ట్ వేసుకొని లైనింగ్ వేసుకొని కట్ చేసుకున్న హ్యాండ్స్ మళ్ళీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇది వెనక పార్ట్ అన్నమాట. ఇది చూడండి 2 సైడ్ల నెక్కులు కరెక్ట్గా వచ్చినాయా లేదా, మనం సేమ్ హ్యాండ్స్కి ఎలా చూసుకున్నామో అదే విధంగా అనమాట. నెక్కులు కూడా రౌండ్గా ఒకే దగ్గర వచ్చినాయా లేదా చూసుకోవాలి, లేదంటే నెక్కులు అటు ఇటు పోతాయి. ఎక్కడ ఫోల్డ్ లేకుండా చూసుకొని 2 సమానంగా వచ్చినాయా లేదా చూసుకొని నీట్గా చూసుకొని ఇలా లైనింగు మీదంగా వేసుకొని ఇక చూడండి 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అదే ఎక్స్ట్రా ఇక్కడ వచ్చిందనమాట, కుట్లలో పోతుంది అది. అలా పెట్టుకొని ఇప్పుడు ఒక 1/2 ఇంచు లేదంటే 1/4 ఇంచు వదులుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను ఎలా చేస్తున్నానో అదే విధంగా చేసుకోవాలి మనం. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇది చూడండి, ఇది క్రాస్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా వచ్చింది మనకు క్రాస్గా. మళ్ళీ ఇది అటు ఇటు కాకుండా వచ్చిందని టెన్షన్ పడారు. అన్ని బ్లౌజులకి ఇదే విధంగా వస్తుంది క్రాస్ బ్లౌజ్ కంటే. అయితే ఇది స్ట్రైట్ బ్లౌజ్ అయితే ఒక సైడ్కి ఏదో ఒక చోట వస్తుండే మనకు, క్రాస్ కాబట్టి వస్తుంది. మనం లైనింగ్ని క్రాస్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ నెక్ ఎలా ఉందో అదే విధంగా వేసుకోవాలి. ఒక 1/2 ఇంచు పైకి పట్టుకొని పైకి వేసేసేయాలి, నెక్ కంటే పైకి. చూడండి నేను ఫింగర్ పెట్టినా కదా అక్కడ వరకే ఉంది డిజైన్, కొంచెం పైకి ఆ విధంగా పెట్టుకొని ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాం మనం.
సేమ్ వెనక పార్ట్ ఎలా చేసుకున్నామో అదే విధంగా ఒక పావించి వదులుకొని కటింగ్ చేసేసుకోవాలి. ఇదిగో చూసిర్రు కదా నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఎక్కడ డిజైన్ పోకుండా నీట్గా వచ్చేలాగా చూసిర్రు కదా, డిజైన్ ఎక్కడ కట్ కాకుండా వచ్చింది. ఇలా అన్నమాట. ఇది పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు క్రాస్ పీసెస్ కటింగ్ చేసుకుందాం. చూడండి మెయిన్ పార్ట్ మీద వేసేసుకొని సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి మనం. ఇక చూడండి ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం. కటింగ్ అయితే ఇంతే అండి. ఇంకా ఎంతో ఈజీగా మనం కట్ చేసుకున్నాం కదా, చూసిరు కదండి కటింగ్ ఎలా ఉందనేది. స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఓకే.